కీర్తనలు 19వ అధ్యాయం 14వ వచనంలో దావీదు దేవుని ఎదుట నిలబడి తన జీవితాన్ని మొత్తంగా అర్పిస్తున్నాడు. యెహోవా అని పిలవడం ద్వారా తాను మాట్లాడుతున్నది లోకాధిపతితో కాదని, తనను సృష్టించిన వాడితో అని గుర్తు చేసుకుంటున్నాడు. నా ఆశ్రయదుర్గమా అన్నప్పుడు దావీదు ఒక విషయం ఒప్పుకుంటున్నాడు. నా జీవితంలో తుఫాన్లు వచ్చినప్పుడు నేను దాక్కునే స్థలం నీవే తప్ప మరొకటి లేదు. మనుషులు అర్థం చేసుకోకపోయినా, పరిస్థితులు చేయి దాటిపోయినా నాకు భద్రత ఇచ్చేది నీవే. నా విమోచకుడా అంటే అన్న మాటలో తన బలహీనతను దాచడం లేదు. నేను తప్పులు చేసే మనిషిని, నా పాపాల భారాన్ని మోయ నేనే మోయలేను, నన్ను విడిపించగలిగింది నీవే అని అంగీకారం. ఇప్పుడు దావీదు బయటికి వస్తాడు. నా నోటి మాటలు అంటున్నాడు. మనుషులు వినేది మన మాటలే, కానీ అతడు ఇలా అంటున్నాడు, నేను మాట్లాడేది మాత్రమే కాదు ప్రభువా, ఆ మాటలు నీకు ఇష్టంగా ఉండాలి. అక్కడితో ఆగడు, ఇంకా లోతుగా వెళ్తాడు. నా హృదయ ధ్యానం అంటున్నాడు. ఇది మనం ఎవరికి చెప్పని ఆలోచనలు, ఎవరికి తెలియని భావాలు, మనలో దాక్కున్న మాటలు. దేవుడికి మాత్రము అవి కనిపించకుండా ఉండవు. అందుకే దావీదు ఇలా ప్రార్థిస్తున్నాడు. బయట నేను నీకు ఇష్టమైన వాడిగా కనిపించడమే కాదు, లోపల కూడా నీకు అంగీకారముగా ఉండాలని. చివరికి తా అతని కోరిక ఇదే. ప్రభువా, మనుషులు నన్ను ఎలా చూస్తున్నారో నాకు ముఖ్యం కాదు. నీవు నన్ను ఎలా చూస్తున్నావో అదే నా జీవితం. ఇదే వచనం లోతు. ఈ వచనం లోతు. ఇది ఒక వాక్యం కాదు. ఇది ఒక మనిషి తన హృదయాన్ని దేవుని చేతిలో పెట్టిన క్షణం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్.